కేన్స్ రెడ్ కార్పెట్ పై ప్రతి ఏడాది భారతీయ అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూసే పేరు ఐశ్వర్య రాయ్ బచ్చన్. ఈసారి బ్రాండ్ ప్రమోషనల్ వీడియోలో ఆమె కనిపించకపోవడంతో ఐష్ ఈసారి కేన్స్ కు వెళ్లదా అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకొచ్చాయి. కానీ ఆ సస్పెన్స్ కు ఇప్పుడు ఎండ్ కార్డ్ పడిందా? అంతేకాదు, ఫస్ట్ టైం అలియా భట్ కూడా రెడ్ కార్పెట్ తో పాటు తన మెసేజ్ తో ఆకట్టుకుందా? విమర్శలు ఎదుర్కొందా? అయితే ఈసారి లోరియల్ ప్యారిస్ ప్రమోషనల్ వీడియోలో ఐశ్వర్య కనిపించకపోవడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఊహాగానాలు వినిపించాయి. బ్రాండ్తో ఆమె జర్నీ ఎండ్ అయిందా? ఈసారి కెన్స్ కు హాజరు కావడం లేదా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ ఆ అనుమానాలకు ముగింపు పలికింది. మే 22, 23 తేదీలలో లోరియల్ ప్యారిస్ ప్రతినిధిగా ఆమె రెడ్ కార్పెట్ పై మరోసారి మెరవనుంది. 2002లో దేవదాస్ కెన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో తొలిసారి అడుగుపెట్టిన ఐశ్వర్య రాయ్ బచ్చన్ అప్పటి నుంచి భారతీయ అందానికి అంతర్జాతీయ ప్రతీకగా నిలిచింది. ఆమె ధరించే ప్రతి డిజైనర్ అవుట్ఫిట్ ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది. అందుకే అభిమానులు ఆమెను ప్రేమగా క్వీన్ ఆఫ్ కాన్స్ అని పిలుస్తారు. ఈ ఏడాది 23వసారి కూడా కేన్స్ లో పాల్గొనడం ఆమె గ్లోబల్ ప్రభావానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఇక ఈసారే మొదటిసారి ఆలియా భట్ కేన్స్ లో అడుగు పెడుతోంది. కానీ ఆమె ప్రత్యేకత కేవలం ఫ్యాషన్ కి పరిమితం కాలేదు. భారతీయ చిత్రసీమలో ఇప్పటికే మేల్ డామినేటెడ్ స్టోరీస్ ఎక్కువగా వస్తున్నాయని, మహిళా పాత్రలకు మరింత ప్రాధాన్యం అవసరమని ఆమె స్పష్టంగా చెప్పింది. తాను ఒక డైరెక్టర్స్ యాక్టర్ అని, సినిమా అనేది దర్శకుడి పాయింట్ ఆఫ్ వ్యూని చూపిస్తుందని చెప్పిన ఆలియా గ్లామర్తో పాటు తన ఆలోచనను కెన్స్ ఫెస్టివల్ వేదికగా ఆవిష్కరించింది. ఆలియా భట్ స్టేట్మెంట్ మీద సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. అంటే ఆలియా భట్ యానిమల్ ని సమర్థించి దురందర్ ను విమర్శిస్తోందని ట్రోల్ చేస్తున్నారు బీటౌన్ ఆడియన్స్. కేన్స్ అంటే గ్లామర్, గ్లామర్ అంటే ఊర్వశి రౌతేలా అన్నట్టే ప్రతి సంవత్సరం ఆమె లుక్స్ హాట్ టాపిక్ అవుతాయి. ఈసారి కూడా మెర్మైడ్ స్టైల్ గౌన్, క్రిస్టల్ ఎంబలేష్మెంట్స్ తో ఆమె రెడ్ కార్పెట్ పై మెరిసింది. ఖరీదైన డిజైనర్ దుస్తులు, విలువైన ఆభరణాలతో ఊర్వశి మరోసారి కెన్స్ వేదికను తనదైన స్టైల్ తో ఆకట్టుకుంది.